ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం మరి ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం. దీనిలో భాగంగా సింహరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముందుగా పరాభవ నామ సంవత్సరం. పరాభవము అని అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము, కష్టము, అలాగే శ్రమ, ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి, అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను, ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అంటే పరాభవం, ఒక మనిషికి కష్టము, నష్టము, బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము, అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం. అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు, గుణపాఠాలు నేర్చుకుంటాడు. మంచివాడు, చెడ్డవాడు ఎవరు, ఏమిటి అనేటటువంటిది, మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు, మనతో చేయూతనిచ్చేవాడు ఎవరు, మనల్ని కష్టపెట్టేవాడు, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము, బాధ, దుఃఖములు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు. పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము, సుఖము, బాధ అనేటటువంటి ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇది పరాభవ నామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అర్థం. ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే 11, 12లో గురు సంచారం, అంటే ప్రస్తుత కాలంలో 11వ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. తరువాతి కాలంలో 12వ స్థానంలోకి గురువు మార్పు చెందుతూ ఉంటాడు. అలాగే వీళ్ళకు ప్రస్తుతానికి అష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది. ఎప్పటి వరకు అని అంటే కనుక అష్టమ శని 2027 వరకు నడుస్తూ ఉంది. అదే రకంగా ప్రస్తుతానికి వీళ్ళకు 11వ స్థానంలో గురువు ఉన్నాడు. 12వ స్థానంలోకి గురువు మార్పు చెందితే అష్టమ శని ప్రభావము, అలాగే 12వ స్థానం వ్యయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఆదాయం వచ్చేసి 5% ఉంది, అలాగే వ్యయము వచ్చేసి 5, అంటే రెండు కూడా సమపాలల్లో ఉన్నాయి. అలాగే రాజపూజ్యము 7, అవమానం కూడా 7, అన్నీ సమపాలల్లో ఉన్నాయి. దీంట్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవడానికి కూడా ఏం లేదు. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఈ సంవత్సరము శని యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావం విపరీతంగా ఏర్పడుతుంది. వీళ్ళ గురువు యొక్క ప్రభావం అనేటటువంటిది జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత కాలం రాబోయే ఈ 3 నెలలు, అంటే మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు, అండ్ మే లాస్ట్, మే 30వ తారీఖు వరకు అన్ని పనులు, పెండింగ్లో ఉన్న పనులు క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకు 12వ స్థానంలో గురువు సంచారం వల్ల ఎలా ఉంటుంది అని అంటే కనుక కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్లకు ముఖ్యంగా ఇంటి యందు శుభకార్యములు అధికమైనటువంటి ఖర్చు భారాన్ని ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఎలాగో అలా శుభకార్యం అయితే చేయక తప్పదు, దాని యొక్క ఖర్చు విభాగం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే వ్యర్థ సంచారము, అనవసరమైనటువంటి తిరుగు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగములలో ఆటంకములు మొదలవుతాయి, వ్యాపారముల యందు ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. పొత్తు వ్యాపారాల వల్ల నష్టములు ఏర్పడతాయి. ఎవరైతే పార్ట్నర్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు కాస్త నష్టములు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు స్థిరాస్తుల విలువ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇష్టమైనటువంటి వస్తువులు అమ్మి వీళ్ళు కాలాన్ని గడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు చేసేటటువంటి పనుల యందు కాస్త ఆలస్యం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. స్థిరత్వం లేదు, స్థిరత్వం అయితే అస్సలు ఉండదు, ఒక చోట నిలకడ ఉండదు, మనసు చంచలంగా ఉంటుంది, కాళ్ళు ఒక దగ్గర నిలవకుండా ఉంటూ ఉంటాయి. ఏదో రకమైనటువంటి టెన్షన్స్ మాత్రం వీళ్ళు పడుతూనే ఉంటూ ఉంటారు. కాబట్టి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం చాలా జాగ్రత్త, చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది. అలాగే వీళ్లకు అనవసరమైనటువంటి తగాదాలు, ఎవరో చేసిన పనికి వీరు బాధపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఎవరో చేసిన తప్పులు వీళ్ళు శిక్ష అనుభవిస్తారు, ఎవరో చేసిన తప్పుల్ని వీళ్ళు బాధ అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణములలో జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అసందర్భ ప్రేలాపాలు అస్సలు చేయరు, అంటే నోరు అవసరమైతే కానీ నోరు విప్పకుండా ఉండాలి. అనవసరమైన విషయాలకు నోరు విప్పారా
అక్కడ మీకు అనేక రకములైనటువంటి సమస్యలు మొదలవుతాయి. కనుక ఈ సంవత్సరము సింహరాశి వారు సైలెంట్గా ఉండడమే చాలా మంచిది. మీరు అనవసరం విషయాల్లో మాట్లాడినా, అనవసరం విషయాల్లో కలగజేసుకున్నా అది మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగింపజేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రయ విక్రయ వ్యాపారాల యందు అమ్మినా కొనుగోలు చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు మానసిక చింతన, కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరైతే మనకు దగ్గరగా అనుకుంటామో అలాంటి వారి దూరం అయిపోవడము, అలాగే ఎవరైతే నమ్మిన వారు ఉంటారో వాళ్ళే మోసం చేసేటటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీకు ప్రయోజనము లేని ఉద్యోగములు చేయుట, ఆర్థిక లావాదేవీల్లో తప్పటడుగులు వేయుట ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైతే మీరు పని చేస్తున్నారో అది పూర్తిగా మీకు సాటిస్ఫాక్షన్ లేనటువంటి పనిగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు చేస్తున్నారో అందులో కాస్త జాగ్రత్తగా ఉండేటట్టు ప్రయత్నం చేసుకోవాలి. అలాగే వివాదములు ఎక్కువగా జరుగుతాయి. అంటే కొట్లాటలు కానీ, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ముఖ్యంగా మీకు ఎవరైతే సహాయం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దూరం అయిపోయేటటువంటి సందర్భాలు ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుతుంటాయి. చీటికి మాటికి అసహనం పొందుట, మీ శ్రమ నిదానంగా ఫలించేటటువంటి అవకాశం. మీరు ఎంత శ్రమ పడ్డా ఆ శ్రమకు ఫలితం నిదానంగా వస్తుంది, తొందరగా అయితే రాదు. అలాగే చీటికి మాటికి కోపాలు తాపాలు ఎక్కువగా జరుగుతాయి. అంటే కోపాల ఆవేశాలు విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మీ జీవితంలో ఇప్పుడు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారో వాళ్ళతో నిజంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. అలాగే ముఖ్యంగా ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పిల్లల చదువులపై శ్రద్ధ వహించుట, కుటుంబంలో దాన ధర్మాలు, తీర్థయాత్రలు చేయుట, అయిన వారితో సంప్రదింపులు జరుగుతాయి. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. అంటే ఏదైనా తీర్థయాత్రలు చేయడం వల్ల కావచ్చు, లేదా దేవతా దర్శనాల వల్ల కావచ్చు, కొన్ని పనులు పూర్తయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు విదేశీ ప్రయాణాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కృషి త్వరలో ఫలిస్తుంది. వీళ్ళకు ఆత్మీయులతో ఉన్నటువంటి సంభాషణ ఏదైతే ఉందో అది కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. అయిన వాళ్ళతో కాస్త రిలేషన్ మెయింటైన్ చేయడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మబంధువులు ఎవరైతే ఉంటారో, ఆత్మపరమైనటువంటి అంటే మీ మనస్సుకి ఎవరైతే దగ్గరగా ఉంటారో అలాంటి వారితో ఎక్కువగా కాలం గడిపేటటువంటి ప్రయత్నం చేసుకోండి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలము, జాగ్రత్తగా ఉండండి. గురుగారు, ఈ రాశినే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంత సంపాదించినా డబ్బు నిలబట్టలేదు, ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూనే ఉన్నాయి. ప్రధాన సమస్య ఈ రోజుల్లో మనం చూస్తాం. సో మంచి పరిహారం ఏదన్నా ఉంటే తెలియజేయండి. ఈ సింహరాశి వారు భారస్పత్య తంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. భారస్పత్య తంత్రము అనేటటువంటిది వీళ్ళ జీవితానికి ఉపయోగపడేటటువంటి విధానము. ఈ భారస్పత్య తంత్ర ప్రయోగం అనేటటువంటిది చేసుకోవడం వల్ల కొంతవరకు వీళ్ళకు ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరమైనటువంటివి కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటివి కావచ్చు, ఉపశమనం కలిగించేటటువంటి తంత్రయాగము భారస్పత్య తంత్రయాగం. ఈ యాగం చేసుకోవడం వల్ల వీళ్ళకు జీవితంలో కొన్ని ఉపశమనాలు కలుగుతాయండి. గురుగారు, మే వరకు పరిస్థితులు కాస్త బాగానే ఉన్నాయని చెప్పారు. సో మరి ఆ టైంలో వీళ్ళు ఎక్కువగా ఏం చేసుకోవచ్చు అంటారు? ఎందుకంటే మనకి గుడ్ టైం కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి తర్వాత వచ్చే కాస్త గడ్డుకాలానికి వెళ్ళి? ఎప్పుడైనా గడ్డు కాలం వచ్చేటటువంటి సమయంలో గుడ్ పొజిషనే ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి గుడ్ పొజిషన్ వీళ్ళు సక్రమంగా వినియోగం చేసుకోవాలి. వీళ్ళకు జూన్ వరకు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో జూన్ వరకు లావాదేవీల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, అప్పులు ఉంటే తీర్చేసుకోవాలి. వచ్చే ఇన్కమ్ ఉంటే వాళ్ళు తప్పకుండా వసూలు చేసేసుకొని దాచిపెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి. తరువాతి కాలంలో ఏంటి అంటే గడ్డు కాలము అని అంటే కనుక దేవత ఆరాధన చేసుకోవడం, తీర్థయాత్రలకు ఎక్కువగా వెళ్ళి రావడము, దేవతా దర్శనాలు చేసుకోవడం ఇలాంటివి వీళ్ళని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎక్కువగా చేసుకుంటే కనుక ఎంతో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా క్షేత్రం వెళ్ళి రావాలంటే కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రానికి వెళ్ళి వస్తే కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే వీళ్ళకి ఏ రోజు అంటే ఘాతు వారము రోజులు అంటూ ఉంటారు, మరి ఏ రోజులు వీళ్ళు అవాయిడ్ చేయాలి, ఏ రోజు ఎక్కువగా పనులు చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుంది? వీళ్ళకు ఘాతవారం వచ్చేసి శనివారం అవుతుందండి. కనుక శనివారం రోజున కొత్త పనులు చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ అస్సలు చేయకూడదు. అదృష్ట సంఖ్య వచ్చేసి 1 లేదా 3 లేదా 9 ఈ 3 కూడా వీళ్ళకు అదృష్ట సంఖ్యలుగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ 3 నంబర్లు లక్కీ నంబర్స్ అనుకోవచ్చు, అదృష్ట సంఖ్యలు అనుకోవచ్చు. లేదా 1వ తారీఖు కానీ, 3వ తారీఖు కానీ, 9వ తారీఖు కానీ ఈ నెలలో ఈ రోజులలో మీరు మంచి పనులు ప్రారంభం చేసినా మీకు శుభము మరియు అదృష్టము రెండూ కూడా కలుగుతాయండి. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.